నీకేం నొప్పి వచ్చిందయ్యా? బస్ స్టాండ్ లో పట్టుకుంటారండి. మా దగ్గర డబ్బులు ఎక్కువ తక్కువ ఉన్నా వాళ్ళు పట్టుకుంటారు. వాడికి పని పాట లేదు. అసలు నీ ఉద్దేశం వాళ్ళకి పని పాట లేదని సాగలేదు. నేను రైల్వేలో 9 సంవత్సరాలుగా ఇంట్లో పనిచేస్తాను. ఇంట్లో కంటే చాలా సులువని కావాలనుకుంటారు. కానీ ఇంకొకరికి ఇబ్బంది ఏంటో నేను చెప్పదలుచుకున్నాను. రోజు కొంతమంది ప్రయాణికులకి నేను టికెట్లు ఇస్తూ ఉంటాను. ఆ టికెట్ ఇచ్చే సమయంలో కొంతమంది ప్రయాణికులు వస్తారు. వచ్చి హడావుడిగా రైలు వెళ్ళిపోతుంది, నాకు టికెట్ కావాలి అంటారు. టికెట్ ఇస్తాను. 5వ 10వ కదా వదిలేసి హడావుడిలో వెళ్ళిపోతారు. 5వ 10వ అనుకున్నారు కదా, అదే సమయంలో ఒక విజిలెన్స్ వ్యక్తి వస్తారు. మీకు విజిలెన్స్ ఆఫీసర్ అంటాడు. విజిలెన్స్ ఆఫీసర్ కదా అడిగితే మీ ఆఫీస్ లో క్యాష్ ఎంత ఉంది, మీ కౌంటర్ లో క్యాష్ ఎంత ఉందని అడుగుతారు. 5వ 10వ కదా ఖచ్చితంగా ఎక్కువ తక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ తక్కువ చాలండి మా ప్రాణం పోవడానికి, మా కట్టుకోవడానికి, మా ఉద్యోగం పోవడానికి. మీరు పొరపాటుగా మాట్లాడుతుంది సార్ విజిలెన్స్ గురించి. నాకు విజిలెన్స్ గురించి కొంత తెలుసండి. అసలు విజిలెన్స్ అంటే ఏంటి? విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అంటే ఏంటి చెప్తానండి. విజిలెన్స్ అంటే జాగ్రత్తగా ఉండడం, నిజాయితీతో వ్యవహరించడం. ఇక విజిలెన్స్ ఎవరిని వీక్ అంటారా? ఇది మన పాత ప్రభుత్వం ప్రతి ఏడా చేపట్టే సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న విజిలెన్స్ అవేర్నెస్ వీక్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా మన భారతీయ రైతుల్లో కూడా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ని విస్తృతంగా జరుగుతున్నారు. దీని ప్రధాన ఉద్దేశం అవినీతి రహితంగా ఉండడం, నిజాయితీతో కూడిన పారదర్శకతో సమస్యతో కూడిన సేవాన్ని ప్రజల్లో ఉద్యోగంలో పెంపొందించడం. ఆ వారం నాకు తెలుసు సార్. చెప్పు చెప్తాను. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ వారాన్ని నిర్వహిస్తారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు నిర్వహిస్తారు. అసలు ఇదంతా మాకు ఎందుకే స్వామి? అది ఏం చేస్తుందో చెప్పు. చెప్తాను సార్. ఈ విషయం అందరికీ తెలియాలి. మరి ముఖ్యంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యాలు కూడా నేను చెప్తాను. ఎంప్లాయీస్ లో నిజాయితీ, బాధ్యత మరియు ట్రాన్స్పరెన్సీ పై అవగాహన పెంపొందించడం. అంతేకాకుండా రైల్వేలో అవినీతి లేని రైల్వే అనే సందేశాన్ని అందరికీ అందజేయటం, నీతిమైన పాలన మరియు స్పందించడంపై అవగాహన పెంపొందించడం. ఇవే సార్, ఇవే. అసలు ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ రైల్వేలో ఏమేమి చేస్తుంది కొద్దిగా చెప్పండి సార్. కొద్దిగా చెప్తాను సార్. చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది అందరికీ తెలియాలి. ఇంటిగ్రేటెడ్ ప్లేజ్ సత్యనిష్ట ప్రమాణం అంటే ఇక్కడ మన ఉద్యోగులందరూ కలిసి నేను నీతిగా నిజాయితీగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నీతిగా నిజాయితీగా వ్యతిరేకంగా చేయకుండా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని అర్థం. ఇక్కడ వర్క్ షాపులని మరి ఎన్నో చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు వివిధ భాగాల్లో సదస్సులు ఏర్పాటు చేసి అవినీతిపై అవగాహన గురించి డీటెయిల్ గా అందరికీ చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ క్విజ్లని, ఎస్ఏ రేటింగ్ అని, డ్రాయింగ్ అని ఇలా ఎన్నో పోటీలు నిర్వహిస్తారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగులే కాకుండా మన స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. అంతే సార్. ఇంకా దారుణంగా సో మనం ఎవ్రీ ఎంప్లాయ్ సే నో టు కరప్షన్, కమిట్ టు ద నేషన్ అని గుర్తుంచుకోవాలి. సో ప్రతి ఎంప్లాయ్ సేవే సత్యం, సేవే తత్పరం అనే ధ్యేయంతో మనం పనిచేస్తుంటే మన రైల్వే సంస్థ ఇంకా చాలా నమ్మదగినగా ఉంటుంది. విజిలెన్స్ అనేది మనం కొట్టడానికి కాదు, మన ఉద్యోగాలు పీకేయడానికి కాదు, మనల్ని నిజాయితీగా పని చేయించుకోవటానికి, మనం జాగ్రత్తగా పని చేయడానికి. విజిలెన్స్ అనేది మనల్ని మంచి మార్గంలో నిజాయితీగా నడిపించడానికి. ఈ శుభ్రమైన పరిపాలనలో మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒక మూల స్తంభంగా నిలబడుతుంది. అంతేకాదండి, ఏ ఎంప్లాయ్ అయితే నిజాయితీగా నీతిగా పనిచేస్తూ ఉంటారో